మనిషికి జంతువుకి రెండు డిఫరెన్స్ ఒక చిన్న డిఫరెన్స్ పెట్టారు, చాలా చిన్నది. ఉమ్, కరచరణాది అవయవత్వం పశుత్వం అంటే ఏంటి? జంతువుకి మనలాగే చేతులు కాలంటే అది 4 కాళ్ళు అనుకోండి. తర్వాత ఇంద్రియాలు కన్ను ముక్కు చెవు నోరు, దానికి 4 ఉంది, దానికి కడుపు ఆకలి అన్నీ ఉంటాయి ఉన్నాయి. కానీ మనిషికి ఏంటి? కరచరణాది అవయవ జ్ఞానత్వం మనుష్యత్వం. ఇక్కడ ఒక్కటి పెట్టారు, జ్ఞానం అని పెట్టారు. అవును, జ్ఞానం అంటే ఏంటి అంటే ఏది కావాలి ఏది వద్దు మంచి అని తెలుసుకోవడం జ్ఞానం కదా. అవును, మనకు విచక్షణ, ఇది నాకు ఇది కావాలి, నాకు ఇది మంచిది, ఇది వద్దు నాకు ఇది చెడు అనేటువంటిది జ్ఞానాన్ని సూచిస్తుంది. అవును, జంతువుకి ఆ సొంత స్వేచ్ఛ లేదు కదా. సో జ్ఞానం కావాలంటే ఏంటంటే మనకు ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే సెల్ఫ్ రియలైజేషన్. మనం దేనికోసం మనం పరిగెడుతున్నాము, మన కారణం ఏంటి, మనకు మన ఉన్నతి సాధించాలి అంటే ఏంటి? ఆధ్యాత్మికత అంటే మన ఆత్మను అధికృత్య అంటే ఆత్మ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, సెల్ఫ్ ఫోకసింగ్ అన్నట్టు. సో మీరు స్పిరిచువాలిటీ అంటే యూఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ యువర్ సెల్ఫ్. ఓకే. సో మనలో ఉన్న శక్తులు ఏమిటి ఇవన్నీ తెలుసుకోవడం ఆధ్యాత్మికత. దైవానుగ్రహము అచీవ్మెంట్ చేయడానికి ఆధ్యాత్మికత వల్ల దైవానుగ్రహంకి దగ్గర అవుతాము. దానివల్ల ఏంటి? స్పిరిచువాలిటీ ఉన్నవాడు పైకి వెళ్ళటమే, కింద పట్టడం లేదు. ఇంకా అంటే వ్యాపారం చేసి నష్టపోయి కిందికి రావచ్చు, కానీ స్పిరిచువాలిటీ ఒక భక్తి మార్గం అటువంటిది ఎప్పుడు ఉన్నతే. ఇంకా మీరు అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఆధ్యాత్మికంగా చాలా మంచి స్థాయికి వెళ్ళినప్పుడు మిగతా ఏవైతే ఈ విషయాలు ఉంటాయో మెటీరియలిస్టిక్గా ఉండే విషయాలు అవన్నీ మనకు తొందరగా వాటిని అచీవ్మెంట్ చేయడానికి మనకు శక్తులు వస్తాయి.